అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో వార్నింగ్ కూడా ఇచ్చారు. 48 గంటల్లో హార్మూజ్ను తెరవకపోతే కనీ విని ఎరుగని విధ్వంసం చూస్తారని అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఇరాన్పై భారీ దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అయితే ట్రంప్ 48 గంటల అల్టిమేటం ద్వారా ఇరాన్కు చెందిన ఇంధన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద భారీ దాడులు చేయడానికి ఇజ్రాయెల్ ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ఇరాన్కు ఇదివరకే అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్కు తాను ఇచ్చిన 10 రోజుల సమయం ముగిసిపోతోంది. ఈలోపు దిగి రాకపోతే ఇరాన్లో నరకం సృష్టిస్తామని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు. ఇక మరోవైపు అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లను ఇరాన్ కూల్చివేసింది. అలాగే 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా దాడులు జరిగాయి. ఇటు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సైనిక ప్రధాన కార్యాలయం సమీపంలో ఇరాన్ క్షిపణులు పడ్డాయి. ఇక హార్ముజ్ జలసంధిని తెరవాలని లేదా శాంతి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ విధించిన గడువును ఇరాన్ కొట్టిపారేసింది. ఇది నిస్సహాయమైన ఆందోళనతో కూడిన అసమతుల్యమైన చర్య అని ఇరాన్ సైనిక నాయకత్వం పేర్కొంది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే వారి కోసం నరకపు ద్వారాలు తెరుచుకుంటాయని ఇరాన్ జనరల్ అలీ అబ్దుల్లాహి అలియాబాడి హెచ్చరించారు. అమెరికా ఇజ్రాయెల్ తమ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ ఇంధన కేంద్రాలపై నిరంతర దాడులు జరుగుతాయని ఇరాన్ అయితే స్పష్టం చేసింది. మరి ట్రంప్ పెట్టిన గడువు ఏప్రిల్ 6 రాత్రి 8 గంటలకు ముగియనుంది. చెప్పినట్టుగానే అమెరికా ఇరాన్పై విరుచుకు పడితే విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. సో ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్తాన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నా ప్రస్తుతానికి ఎటువంటి పురోగతి అయితే కనిపించడం లేదు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఈ గడువు ముగిసే సమయానికి మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత ముదిరే అవకాశం ఉంది.